ఇక్కడ n+1 టర్మ్ రావాలంటే ఇది n+1 టర్మ్, దీంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ సఫిక్స్ n వచ్చింది. ఇది ఏ టర్మ్ అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి r ఉంది సఫిక్స్, అంటే ఏ టర్మ్లో నుంచి తీసేస్తే ఇది వస్తుంది, దేని నుంచి తీసేస్తే ఇది r వస్తుంది. r ప్లస్ ఇది n+1 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే n వచ్చింది, అంటే ఇక్కడ r+1 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే r వస్తుంది. దీన్ని r+1 టర్మ్ జనరల్ టర్మ్ అంటారు. సో 1982లో కాంగ్రెస్ రాజ్యం వెళ్తుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం ఉన్నారు. అప్పుడు అపోజిషన్ పార్టీ బలంగా లేదు. 1983లో రామారావు వచ్చినారు, పార్టీ పెట్టినారు. కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే చనిపోయినాడు, ఇక్కడ ఒకరు తగ్గినారు, ఇక్కడ ఒకరు పెరిగినారు. చైతన్య రథం పైన రామారావు తిరుగుతున్నారు ఊరు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక్కడికి జంప్ అవుతున్నారు, ఇక్కడ తగ్గుతున్నారు. ఇట్లా పోతూ పోయి చివరికి ఎలక్షన్స్ జరిగినాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే తగ్గుతున్నారు, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి జంప్ అవుతా వచ్చి చివరికి ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగితే తెలుగుదేశం బంపర్ మెజార్టీతో రామారావు సీఎం అయినారు. కాంగ్రెస్ కనుమరుగైపోయింది. అంటే ఇక్కడ x⁻0 అయిపోయింది. ఫస్ట్ పవర్లో కాంగ్రెస్ ఉంది. గడిచేసరికి కొంతకాలము ఇది పవర్ లేకొచ్చింది, ఈ పార్టీ పవర్ లేకొచ్చింది, రామారావు సీఎం అయినారు.